మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. అందరికీ నమస్కారం. నేను ముజఫర్, T9 మీడియా రిపోర్టర్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. ఈరోజు మన బీజేపీ పార్టీ నాయకులు రంగుల శంకర్ మనతో ఇప్పుడు ఉన్నారు. అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగి ఈరోజు ఇక్కడ ఉన్న సమస్యల గురించి మనం అడిగి తెలుసుకుందాం. జవహర్ నగర్ సమస్యలు వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం అన్న. ముందుగా T9 ఛానల్కి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్గా గతంలో నేను డంపింగ్ యార్డ్ సమస్య గురించి మిమ్మల్ని కొట్టడం అనేది జరిగింది. మరి దేనికోసం వాళ్ళు మిమ్మల్ని చేసుకున్నారు, దాని గురించి మీ ఇది డంపింగ్ యార్డ్ సమస్య అనేది చాలా పెద్ద సమస్య. ఇది కింది స్థాయిలో అయ్యేది కాదు, అక్కడికి సీఎం కన్నా ఎక్కువ స్థాయి ఉన్నది అది. కానీ దాని గురించి మేము గత 10 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం. ఎప్పుడైతే డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టి ఒక 2-3 మున్సిపాలిటీకి అని చెప్పేసి దాన్ని మొత్తం జిహెచ్ఎంసీ మొత్తం చెత్త తెచ్చిడేస్తారు. అప్పటి నుంచి మేము దాని మీద పోరాటాలు చేస్తున్నాం. ఎన్నోసార్లు సిపికి ఇచ్చినాం, జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చినాం, లోకల్ ర్యాంకీ సంస్థకి ఇచ్చినాం. ఎన్నిసార్లు పోరాటాలు చేసినా కానీ సిటీలో చెత్తను మొత్తం తెచ్చి ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు రామ్కి సంస్థ అప్పుడు మరి ఆ టైంలో మరి వాళ్ళు ఏమైనా అప్పుడేమైనా పట్టించుకున్నారా వాళ్ళు దాని గురించి? ర్యాంకీ సంస్థ ఎప్పుడు ఏది పట్టించుకోదు. ఏదైతే పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ లీడింగ్ మొత్తం ఆ పార్టీ తీసుకుంటుంది. ఇంతకుముందుకు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కేఎల్ఆర్ఎంలో వచ్చింది. అప్పుడు దాని గురించి శాస్త్రీయంగా చేసి కొన్ని ఏరియాలకి పరిమితం చేస్తాం అనుకుని చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ళు దాన్ని పెంచి పోషించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళా అసలు ప్లేస్ లేకున్నా పర్లే, అశాస్త్రీయంగా పర్ డే 10 నుంచి 12,000 టన్నుల చెత్త తెచ్చి చేస్తారు. దానివల్ల మేము ఒకటే చెప్పినాం. అప్పుడు ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ పోయినాం. 2017లో కోంపల్లి మోహన్ రెడ్డి అయినా బీజేపీ పార్టీ నుంచి కోర్టు ఆర్డర్ పోయినాకనే అప్పుడు చెత్తను తలగబెడుతుండే. 2017 కన్నా ముందు ఏం చేసిన చెత్తను అడిసి మొత్తం తలగబెట్టేస్తుండే. ఎప్పుడైతే బీజేపీ పార్టీ నుంచి కోంపల్లి మోహన్ రెడ్డి అయినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు ఆర్డర్ తెచ్చిన తర్వాత దాన్ని శాస్త్రీయంగా కొంచెం బయో మైనింగ్ పద్ధతిలో కొంచెం పనిచేస్తున్నారు. అయితే మేము చేసినామంటే దానికి రూట్ మ్యాప్ ఉంది. చెత్త పనులు వస్తుంది, కామన్ సెన్స్ ఉండాలి ఒక మనిషికి. మన ఇంటికాడ చెత్త వేసుకుంటాం, అది తీసేసి ఒక పద్ధతి ప్రకారం తీసుకొస్తాం. సిటీలో దాదాపు 50-60 కిలోమీటర్ల నుంచి 24 గంటలు చెత్త పనులు తిరిగితే సిటీ ఏం కావాలి? కామన్ పబ్లిక్ వెహికల్స్ మీద వస్తలే కానీ, ఫుట్పాత్లలో ఉన్నవారే కానీ, బస్ స్టాప్లో ఉన్నా కానీ, విద్యార్థులే కానీ ఆ ఘోరమైన వాసన భరించుకోలేకపోతారు. ఇప్పుడు దీని గురించి, ఈ సమస్య గురించి ప్రజలు అక్కడ వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ కలవడం కానీ, కంప్లైంట్ పై అధికారుల దాకా ఏమైనా వెళ్ళడం అనేది జరిగిందా? మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి దీని మీద ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది, మరి దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా వాళ్ళు? ఏమైనా ఏం చర్యలు తీసుకోరు. రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసి అధికారానికి వచ్చిండు, బీసీలను మోసం చేసిండు, తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏం పనిచేయరు. ఎందుకంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడాడు. అరే ఇక్కడ మొత్తం దాదాపు 18 లక్షల మంది ఆరోగ్యంగా, వాతావరణం ఖరాబ్ అవుతుంది, నీళ్లు ఖరాబ్ అవుతున్నాయి, గాలి ఖరాబ్ అవుతుంది అని చెప్పి మాట్లాడిన ఎంపీ రేవంత్ రెడ్డి ఇవాళ ఏమైండు? తెలంగాణలో ఏమైండు? సీఎం అయ్యాడు. మళ్ళీ అప్పుడున్న సో ఇప్పుడు ఎందుకు లేదు? అధికారులకు అంటే ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. 100% పట్టించుకోవట్లేరు. ఏ అధికార ప్రభుత్వం తెలంగాణ అధికారికి వస్తే దాన్ని డంపింగ్ అని పెంచిపోతుంది, కానీ డంపింగ్ అని తీసే ఆలోచన చేయనేది. ఒక్క బీజేపీ పార్టీ నిరంతరం దానిపై పోరాటం చేస్తుంది. అధికారం లేకున్నా పర్లేదు, దాని గురించి పోరాటం చేసే పార్టీ బీజేపీ పార్టీ. రీసెంట్గా ఈటెల రాజేందర్ గారు కూడా వచ్చారు గతంలో దానికి సంబంధించిన విషయాల్లో. అతను అప్పుడు కూడా మాట్లాడడం అనేది జరిగింది. మరి అయిన తర్వాత కూడా ఇంతవరకు మరి ఎక్కడి దాకా వచ్చింది అది ఏమన్నా దాని గురించి? ఎప్పుడైతే ఈటలను గెలిచిండో ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన దగ్గర ఇంటికాడ ఉండి పొద్దుగాల ఏ కార్యకర్త, ఏ సామాన్యుడు అయినా టిఫిన్ పెడతాడు, మధ్యాహ్నం లంచ్ పెట్టే గొప్ప వ్యక్తి. అంటే ఆయన ప్రజల నుంచి వచ్చిన గొప్ప నాయకుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మేము పోతాను చూస్తాం కదా, డైలీ ఒక
వందల మంది అంటారు. ఎందుకు వస్తారు ఆడికి? ప్రజా సమస్యలు తీర్చే నాయకుడు కాబట్టి వస్తారు. నమ్మకం. అదే ధోరణిలో ఇవాళ డంపింగ్ యార్డ్పై పోరాటం చేసే నాయకుడు కూడా ఈటలన్న. ఎందుకు ఈ మాట చెప్తున్నా ఆయన రాగానే విజిట్ చేసిండు ఒకసారి గెలిచినాక. దాని తర్వాత మొన్న నాపై దాడి జరిగినప్పుడు చెత్త బండ్లు అందరూ కలిసి నాపై అటాక్ చేసినప్పుడు దాని నెక్స్ట్ డేనే వచ్చిండు డంపింగ్ యార్డ్ మొత్తం విజిట్ చేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిపోయాడు. మీరు మారాలి, మీరు వ్యవస్థలో మార్పు రావాలని చెప్పాడు. అయినా కానీ ఏదైతే కోర్టు ఆర్డర్ ఉందో కోర్టు ఆర్డర్ని ధిక్కరణ చేస్తున్నారు. ఏమని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం సిటీ నలుమూలల డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి. ఏదైతే క్యాపింగ్ అయిందో దానిపైన చెత్త వేయద్దు. దాని కెపాసిటీ ఎంత ఉంది? 4 నుంచి 5 వేల టన్నులు వేసేదే కెపాసిటీ ఉన్నది. కానీ డైలీ 10 నుంచి 12 వేల టన్నుల చెత్త చేస్తారు. ఇవన్నీ ఏం చేస్తారు? రాంగ్ రిపోర్టు కోర్టుకి ఇస్తారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకే కానీ ఈ పైలర్ మొత్తం రాంగ్ రిపోర్ట్ ఇస్తుంది ఈ ర్యామ్కీ సంస్థ. దానిపై పోరాటం చేస్తూ మొన్న ఈటల ఏం చేసిండు? మొన్న విజిట్ చేసిండు. ఏదైతే జేఏసీ ఉంది, జేఏసీ వాళ్ళు ఏం చేసారు? సార్ ఇది చాలా అన్యాయం ఉంది, ఏదైతే రిపోర్ట్ ఉందో రాంగ్ రిపోర్ట్ ఇస్తుర్రు. ఏదైతే మన సుప్రీంకోర్టు ఉండని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉండే వీళ్ళందరికీ ఇక్కడ ర్యామ్కీ సంస్థ ఇక్కడ చెత్తే కొస్తలేదు, మేము భయమైన ప్రకారం చేస్తున్నాము, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, ఇక్కడ వాతావరణ కాలుష్యం లేదు, ఎంత చెత్త కావాలో అంత చెత్త తెస్తున్నాం అని చెప్పి రాంగ్ రిపోర్టు వాళ్ళు కోర్టులకు ఇస్తారు. కాబట్టి దానిపైన అన్న సెర్చ్ చేసి మొన్న రీసెంట్గా ఒక 4-5 రోజుల కింద అప్పుడే చెప్పిండు అన్న, మీరు ఈ విధంగా చేస్తే మేము ఊకోము, నేను మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీలా ఉన్నా, ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత అని చెప్పేసి ఫస్ట్గా మన పోరాటం కాదు మాట్లాడి ఇప్పుడేం చేసిండు? మొన్న రీసెంట్ 4 రోజుల కింద ప్రధానమంత్రికి లెటర్ రాసిండు అన్న ఎంపీగా. మల్కాజ్గిరి పార్లమెంట్లో డంపింగ్ యార్డ్ విషయంలో ప్రధానమంత్రికి రాసిండు. పర్యావరణ శాఖ మంత్రి ఉన్నాడు భూపేష్ యాదవ్, ఆయనకు లెటర్ రాసిండు. దాని తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంది కదా, ఈ విధంగా వీళ్ళు చీటింగ్ చేస్తున్నారని చెప్పేసి ఆ రిపోర్ట్ తీసుకొని వాళ్ళకు కూడా రాసిండు. మళ్ళీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఉంది కదా, ఆ జస్టిస్ కూడా ఆ న్యాయమూర్తి కూడా రాసిండు. ఇవి అయిపోయింది, రాసిండు, పంపించేసినాం కూడా. అంటే ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడు ఈటలన్న మా బీజేపీ పార్టీ. వాళ్ళు అంటారు కదా సెంట్రల్ నుండి ఏం చేస్తున్నారు, బరాబర్ చేసి చూపిస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా మల్లారెడ్డి లాగా తప్పించుకునే క్యారెక్టర్ మాది కాదు. ఇప్పుడు కావాల్సింది ప్రజలకు కూడా న్యాయపరంగా వాళ్ళకున్న సమస్యలకు పరిష్కారం అనేది కావాలి. సో దీని గురించి ఖచ్చితంగా వీళ్ళు బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్ నుంచి చేస్తారని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంకా మనకు మొన్న రీసెంట్గా కూడా నేను ఇది మన దీని గురించి సమస్య గురించి కూడా విన్నాను. ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఏదైనా బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఏమైనా చేసుకోవాలన్నా కానీ వాళ్ళు అంటే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు అని విన్నాను. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందంటే చిత్తశుద్ధి లేని ప్రభుత్వం. అంటే గాల్లో మేడలు కట్టినట్టు ఏదో షో చేసుకుంటా చెప్తుంది, కానీ ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం జరుగుతలేదు. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇంతవరకు అమలు కాలేదు. ఆయన ఇచ్చిన 420 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు కాలేదు. దానిలో భాగంగా ఇలా రెవెన్యూ లేదు, డబ్బు లేదు, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ అప్లపాలు చేసిరు. చేయడం కాకుండా ఇలా జిహెచ్ఎంసీ చేస్తే ఫండ్ వస్తుంది వాళ్ళకి. ఇదంతే ఏంది ఒక ఆట అంతే. ఏం డెవలప్ చేసి 2 సంవత్సరాలు ఒక్క రోడ్లు వాళ్ళు ఒక్క డ్రైనేజ్ కాలేదు. మా జవహర్లాల్లో ట్యాక్సీలు తీసుకుని కూడా బంద్ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు బంద్ అయినాయి, ఇండ్లు పర్మిషన్లు బంద్ అయిపోయినాయి. అంటే చిత్తశుద్ధి ఉంది వాళ్ళకు లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ చేసి ఇంత పెద్ద చేసినాము అని చెప్పి బయటకి ఏం ఫండ్ తెచ్చుకునే ఆలోచన అంతే తప్పించి ఏం లేదు. ఇవాళ ఇంకో విషయం ఏంటంటే మా మల్కాజ్గిరి జోన్లో 6 డివిజన్లు కలిసి ఒక మల్కాజ్గిరి జోన్ చేసారు మాది. రవి మేడ్చల్ మల్కాజ్గిరి జోన్లో కీసర సర్కిల్ చేశారు. కీసర సర్కిల్లో 6 డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ కీసర చంద్రపురి కాలనీ, జవహర్ నగర్, యాప్రాల్, దమ్మాయిగూడ, షామీర్పేట్ 6 డివిజన్ చేశారు. అలా పెద్ద డివిజన్లు ఏంటంటే మా జవహర్లాల్ ఇంతకుముందు 28 డివిజన్లు ఉండే, 28 డివిజన్లు తీసి 2 డివిజన్లు చేసి జిహెచ్ఎంసీలో కలుపుతున్నావు. సరే సంతోషం, జిహెచ్ఎంసీలో కలుపుతున్నావు. చంద్రపురి కాలనీ, జవహర్లాల్ అనేది చాలా పెద్ద డివిజన్, దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నాం. యాప్రాలు వచ్చేసి దాదాపు 1,20,000 మంది ఉన్నారు. మా షామీర్పేటలో వచ్చేసి ఒక 40,000 మంది ఉన్నారు. దమ్మాయిగూడలో 80,000 మంది ఉన్నారు. అంటే ఇక్కడ జనాభా శాతం ఎక్కడున్నారు? చుట్టుపక్కల మా జవహర్లాల్ పక్కున్నారు.
ఈ సర్కిల్ అంటే మాకు సంబంధించిన మున్సిపల్ ఆఫీస్ మాత్రం తీసుకొని కీసలు పెట్టారు. అంటే వీడికెంచి మాకు డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బస్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇంటి ట్యాక్స్ పేరు చేంజ్ చేసుకోవాలన్నా, ఒక పెన్షన్ అవసరం ఉన్నా, ఒక షాప్ లైసెన్స్ అవసరం ఉన్నా, మేము ఏడికి పోవాలి 25 కిలోమీటర్లు వాళ్ళం. కీసర్లోనేమో 30,000 జనాభా, మా దగ్గర దాదాపు 5-6 లక్షల జనాభా. అంటే ప్రభుత్వం ఎంత గుడ్డిగా ఉంది చూడండి. ప్రజలు ఎక్కడ ఎక్కువ ఉన్నారు, సమస్యలు ఎక్కువ ఉంటాయి. ప్రజలు ఎక్కువ రవాణా ఇబ్బంది పడకుండా ప్రజలు ఎక్కువ ఉన్న జాల పెడితే అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. ఏ విధంగా ప్రజలు తీసుకోయి యాప్రాల్, జవహర్ నగర్, చంద్రపూర్ కాలనీ, దమ్మాయి కూడా 20 కిలోమీటర్లు ఉంటే ఎట్లా పోతాం? అవును, అందరికి ఇబ్బంది అవుతుంది అంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి, ఒక గవర్నమెంట్ లో ఒక అప్లికేషన్ పెడితే 2-3 రోజులు తిరగాలి. అంటే వీడికెంచి ఒక సామాన్యుడు ఈడ బస్ ఫెసిలిటీ కూడా లేదు కీసర్కి. అంటే అటు బైక్ తీసుకోవాలి, ఇలా పొద్దుగాల పోతే మధ్యాహ్నం తర్వాత వస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళకు వెయిటింగ్ అవి చెప్పించి పనులు ఏమైనా చేస్తున్నారా మరి? అది కూడా ఏం అసలు తెలియదు, ఇంతవరకు తెలియదు. అది ఎట్లుంటది ప్రభుత్వం పని, అది ఒక టైమింగ్ ఉంటుంది, 3 గంటలకు రమ్మంటారు. అంటే ఒక సామాన్యుడు జాబ్ చేసుకుంటాడు, ఒక హాఫ్ డే లీవ్ తీసుకొని అప్లికేషన్ పెట్టి రావాలి. అంటే ఒక పని కోసం, ఒక అప్లికేషన్ కోసం 2-3 రోజులు లీవ్ చేసుకునే పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఈరోజు రంగుల శంకర్ గారు మనతో ఉన్నారు. ఈరోజు అతను ఇక్కడ ఉన్న జవహర్ నగర్ పరిస్థితి, ఒక ప్రజల ఒక సమస్య గురించి మనతో తెలియజేశారు. సో ఇక్కడ ప్రస్తుతం చాలా మందికి అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడుతున్నాయి మనకి. ఇక్కడ ఏదన్నా ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి చేపియాలన్నా కానీ ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్ల దాకా ప్రయాణం అనేది చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు కోరుకునేది ఒకటే, ఇక్కడ ఏదైనా ఆఫీసు మనకు అక్కడ ఏవైతే కీసరలో చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు ఇక్కడ జవహర్ నగర్లో ఒక సర్కిల్ లాగా తయారు చేయాలని వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకోవడం అనేది జరుగుతుంది. ఇది వీళ్ళ ప్రజల డిమాండ్. దీని మీద ఖచ్చితంగా అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను. చూస్తుండండి. కెమెరామ్యాన్ ప్రశాంత్, ముజఫర్, T9 హైదరాబాద్. మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా, అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీ వేర్ డ్రెస్సెస్, పార్టీ వేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల.